హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చేస్తానండి. మీ చెయ్య ఏంటంటే మనం హోమ్మేడ్ పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలి మీతో షేర్ చేసుకుందాం. బయట తెచ్చుకునే పని లేకుండా బయట పన్నీర్ ఎలా చేస్తారో, ఏ పాలతో చేస్తారో తెలియదు కదండి. దానికోసం అయితే 1 లీటర్ స్వచ్ఛమైన గేదె పాలు తెచ్చుకొని ఇలా స్టవ్ మీద పెట్టి మరగబెట్టుకోవాలండి. ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టి మరుగు రాగానే మీడియం మంట పెట్టుకొని మనం పాలని విరగట్టుకుంటాకైతే వెనిగర్ను అయితే వాడుతున్నానండి. లేదంటే నిమ్మరసం కూడా వాడుకోవచ్చు. 2 స్పూన్లు వెనిగర్ వేసి దాంట్లో కొంచెం వాటర్ కలిపి వేయాలండి. డైరెక్ట్గా వెనిగర్ కాకుండా. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మరుగుతున్నప్పుడు మనం ఈ వెనిగర్ వాటర్ని అయితే ఇందులో వేసి ఒకసారి స్పూన్తో కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇంకా దాని మీద మూత పెట్టుకోవచ్చు, లేదా అలా వదిలేసినా మనకి వాటరు ఈ పన్నీర్ సపరేట్ అయిపోద్దండి. వెంటనే కాకుండా కొంచెం ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే పాలన్నీ విరిగిపోతాయండి, ముద్దలా కడుతుందండి. చూసారు కదండి, ఇలా మనం బయట తెచ్చుకునే పన్నీర్ అయితే ఎలా ఉంటుందో, ఏ పాలతో చేస్తారో తెలీదు. మనం ఇంట్లో చేసుకుంది ఫ్రెష్గా చేసుకోవచ్చండి, ఎప్పుడు కావాలితే అప్పుడు. చూసారుగా ఫ్రెండ్స్, వాటర్ మనకి పన్నీర్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం నిమ్మరసం కూడా వాడుకోవచ్చండి, లేదంటే ఇలా వెనిగర్తోని. చూసారు కదా, ఇప్పుడు ఒక స్ట్రైనర్లోని క్లాత్ వేసి ఇదంతా ఇందులో వడబెట్టుకుంటున్నాం. ఈ వాటర్ని అయితే పాడేయకుండా మనం బీటలు తొక్కవైన వాళ్ళు చక్కగా వాడుకోవచ్చండి. సూప్ కింద కానీ లేదంటే చపాతీలో ఎందులో అయినా వేసుకొని వాడుకోవచ్చు. ఇలాగా మనం వడబెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి కడగాలండి. ఆ వాటర్ వేసి కడిగిన క్లిప్ అయితే మిస్ అయింది. తర్వాత బాగా 2-3 సార్లు వాటర్లో కడిగిన తర్వాత క్లాత్ని దగ్గరగా ముడిచేసి దానిపైన అయితే ఇలాగా వాటర్ అంతా దిగిపోవడానికి బరువు పెట్టాలండి. అప్పుడు మనకి ముద్దలా తయారైపోద్ది. ఒక 2 అవర్స్ అలా ఉంచేస్తేనండి మనకి గట్లా తయారైపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఇంకా మంచిగా పన్నీర్ అనేది తయారవుద్దండి. స్మూత్గా కూడా ఉంటుంది. చూసారు, ఇలా చేయడం వల్ల అయితే మనకి స్మూత్గా కూడా ఉంటుందండి పన్నీర్ అనేది. ఇంట్లో చేసుకోవడం చక్కగా. చూసారుగా, లీటర్ పాలకైతే నాకు ఇంత పన్నీర్ అయితే తయారైందండి. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు వాడుకోవచ్చండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ పన్నీర్తో అయితే నేను కర్రీ కూడా చేశాను. ఆ వీడియో కూడా మీకు రెసిపీ ఇందులో షేర్ చేస్తానండి, లింక్ అయితేనండి. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? లైక్ చేయండి.